తిరుపతి జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీఓ మురళీమోహన్కు వినతిపత్రం అందజేసింది. తిరుపతి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లిన విద్యార్థి నాయకులు ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు చెందిన వాహనాలపై కఠిన తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులను తరలిస్తున్న అనేక వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆరోపించారు. కాలం చెల్లిన బస్సులను వినియోగించడం, అనుభవం లేని డ్రైవర్లతో వాహనాలు నడపడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థల వాహనాలను వెంటనే సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్ నాయకులు ఆర్టీఓను కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఆర్టీఓ మురళీమోహన్ సమస్యపై సానుకూలంగా స్పందించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు సాయి, నరేష్, రాము, నవీన్, చంద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్డు రవాణా అధికారి అయినటువంటి మురళీమోహన్ సార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కారణం ఇవాళ తిరుపతి జిల్లా కావచ్చు, తిరుపతి నగరం కావచ్చు, అనేక ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే కొన్ని పాఠశాల, కళాశాలలో ప్రైవేటు కార్పొరేటు విద్యార్థులను తరలించే వాహనాలను, కాలం చెల్లిన వాహనాలను ఉపయోగించడం, పరిమితికి మించి ఎక్కించడం, ఫస్ట్ ఎయిడ్, భద్రతా పరికరాలు ఎలాంటివి ఆ వాహనాల్లో లేకపోవడం, అలాగే డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లు ఎక్కించి నడపడం, ఇలా విద్యార్థుల ప్రాణాలను ఇవాళ ఈ కార్పొరేటు ప్రైవేటు విద్యాసంస్థలు చెలగాటమాడడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను స్కూళ్ళు, కాలేజీల్లో వదలలేక వాళ్ళు ఏదో పన్నితిలో పడిపోయి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి వేల రూపాయలు ఇవాళ కార్పొరేట్, ప్రైవేటు కళాశాల, పాఠశాలకు ఇస్తూ వాళ్ళ పిల్లల్ని భద్రంగా తీసుకొచ్చి విడిచిపెడతారని ఇస్తూ ఉంటే వీళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం, పరిమితికి మించి ఎక్కి తీసుకెళ్లడం చాలా దుర్మార్గమైన విషయం. దీని మీద వెంటనే ఆర్టీఓ గారు స్పందించి ఏవైతే కాలం చెల్లిన వాహనాలను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నారో ఆ వాహనాలను వెంటనే సీజ్ చేసి ఆ యొక్క ప్రైవేటు, కార్పొరేటు పాఠశాల, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్టీఓ గారు అయినటువంటి మురళీమోహన్ సార్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే వీటిపైన చర్యలు తీసుకుంటాము, ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము, ఆల్రెడీ మేము వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుండి, పీడీఎస్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. లోకేష్, పీడీఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి.